హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఇప్పుడు ఎప్పుడెప్పుడుగా స్టార్ట్ కాబోతుందో అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ లవర్స్కి మాత్రం రేపటి నుంచి అయితే బిగ్ బాస్ 8 అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ లిస్ట్ అయితే పెడుతున్నారు. చాలామంది అంటే ఒక తిరగ పెడితే ఒక తిరగ పెడుతున్నారు. కానీ ఫైనల్ లిస్ట్ అయితే బయటికి అయితే వచ్చేసింది. నేను నెక్స్ట్ అయితే ఆ వీడియో పెడతాను. అయితే ఎవరు బిగ్ బాస్ 8కు వెళ్తలేరు అనేది అయితే నేను చెప్తాను. అయితే దానికి ఒక రీజన్ కూడా చెప్తాను. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ 8కి వెళ్తున్నారని కంటెస్టెంట్ వాళ్ళ లిస్టు వాళ్ళ పేర్లు అవన్నీ పెడుతున్నారు. కాబట్టి అసలు బిగ్ బాస్ 8 ఎవరు వెళ్తలేరు అంటే వీళ్ళు పెట్టిన దాంట్లో ఎవరు వెళ్తలేరో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్ళేవారా పేరు చెప్పారు, కానీ ఎవరు వెళ్తలేరో నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే చాలామంది అయితే రాజ్ తరుణ్ బిగ్ బాస్ 8కి వెళ్ళబోతున్నాడు, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయ్యిండు అని చెప్తున్నారు. కానీ రాజ్ తరుణ్ మాత్రం బిగ్ బాస్కి అయితే ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే రాజ్ తరుణ్ది ఒక కేసు అయితే రన్ అవుతున్నది, అది ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ కేసు రన్ అవుతుంది కాబట్టి కోర్టులో వాళ్ళు లేదా పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే పిలిస్తే రావడానికి అందుబాటులో ఉండాలి. కాబట్టి బిగ్ బాస్ 8 మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం రాజ్ తరుణ్ మాత్రం అప్రోచ్ కాలేదు, ఆయన అయితే వెళ్ళలేకపోతున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బర్రెలక్క. చాలామంది ప్రతి ఒక్క కంటెస్టెంట్ లిస్ట్ ఇచ్చినప్పుడు బర్రెలక్క పేరు ఇచ్చారు, కానీ బర్రెలక్క తీసుకుంటున్నారు. కానీ బర్రెలక్కను మాత్రం బిగ్ బాస్ 8 సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆమె ఏదో సెంటిమెంట్తోని అసెంబ్లీ మూమెంట్లో నిరుద్యోగులం అనేది పెట్టి అసెంబ్లీ మూమెంట్ అల్చల్ చేసింది అంతే తప్ప ఆమె బయట ఏ ఫేతు లేదని బిగ్ బాస్ 8 అప్రోచ్ ఆలోచించుతో తెలియదు. కానీ బర్రెలకు మాత్రం బిగ్ బాస్ 8కి అయితే వెళ్ళలేకపోతున్నది. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఆలోచించారు, అంటే జబర్దస్త్ టీం నుంచి కొంతమంది తీసుకుంటారని. కిరాకార్పి అందరి పేర్లలో కిరాకార్పి మాత్రం ఒక టాప్లో ఉంది. ఎందుకంటే జబర్దస్త్ మానేసిండు. నెక్స్ట్ పొలిటికల్లో మంచి యాక్టివ్ ఉన్నాడు, ఆయన ఒక బిజినెస్ త్రో అవుతున్నాడు, ఏంది చేపల పులుసు అనేసి. ఈయనను బిగ్ బాస్ 8 వాళ్ళు తీసుకుంటారని చాలా డౌట్ ఉండే. ఎందుకంటే అటు ఈటీవీ అగ్రిమెంట్ అయిపోయింది, ఇటు ఎక్కడా లేదు. అండ్ చాలామంది అయితే ఆలోచించారు బిగ్ బాస్ 8కు కిరాకార్పి వెళ్తున్నాడు, చాలా మంచి కామెడీ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు అనేసి చాలామంది అయితే వీడియోలు తీసిండు. కానీ కిరాకార్పి మాత్రం బిగ్ బాస్ 8కు వెళ్ళట్లేదు. నెక్స్ట్ అదే టీం జబర్దస్త్ నేనే బుల్లెట్ భాస్కర్, నెక్స్ట్ జబర్దస్త్ పొట్టి నరేష్ వీళ్ళైతే వెళ్తున్నారు అనేసి చాలామంది యూట్యూబర్స్ అయితే వీళ్ళ పేర్లు చెప్పిండు. అయితే వీళ్ళ ఈటీవీ అగ్రిమెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు. అయితే ఏదైతే ఈ షోలు ఉంటాయో ఈటీవీ కావచ్చు, మా టీవీ కావచ్చు, ఏదైనా జీటీవీ కావచ్చు, వీళ్ళ అగ్రిమెంట్లు కాదని వేరే దాంట్లోకి పోతే ముందే అమౌంట్ కట్టి ఆ అగ్రిమెంట్ క్లోజ్ చేసుకొని వేరే ఛానల్ పోవాలి. అది అగ్రిమెంట్లోనే ఉంటుంది. అలాంటిది వీళ్ళ అగ్రిమెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి వీళ్ళు అయితే బయటికి పోనీకి ఛాన్స్ లేదు. వీళ్ళు ఇదే జబర్దస్త్నే కంటిన్యూ అవుతారు. బిగ్ బాస్ 8కి మాత్రం బుల్లెట్ భాస్కర్ అండ్ జబర్దస్త్ నరేష్ వీళ్ళైతే రారు. నెక్స్ట్ చెమ్మక్ చంద్ర అంటే ప్రతి ఒక్క వారికి తెలుసు, ఫ్యామిలీ ఫాలోవర్స్ చాలా ఉంటారు. ఇతను మాత్రం కామెడీ అల్టిమేట్. ఇతను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏ షోలను అయితే కనిపిస్తలేడు ఎక్కువ. అటు జబర్దస్త్ వదిలేసి నుంచి అయితే చాలా దూరం అయిపోయాడు ఫాలోవర్స్కు, ఫ్యాన్స్కు, ఫ్యామిలీ ఆడియన్స్కు. అయితే ఈయన వచ్చే ఛాన్స్ అయితే 50-50 ఉండే, కానీ ఈయన బిగ్ బాస్ 8కి మాత్రం ఈయన కూడా రావట్లేదు. చెప్పలేము, వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావచ్చు. కానీ బిగ్ బాస్ 8 కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్ అని అయితే చెమ్మక్ చంద్రన్ అయితే లేడు. నెక్స్ట్ కుమారి ఆంటీ. ప్రతి ఒక్కరైతే కుమారి ఆంటీ బిగ్ బాస్ 8కి వెళ్తుంది అనేది ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే కంటెస్టెంట్ లిస్ట్ అయితే పెట్టారు. అయితే కుమారి ఆంటీ మాత్రం బిగ్ బాస్ 8కి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆమె కొద్దిగా ఓల్డ్ ఏజ్, ఆమె కొద్దిగా అందరితో మింగిల్ అవ్వడు, కొంత కలుసుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మై విలేజ్ షో మన గంగమ్మని తీసుకున్నప్పుడు ఆమె కొద్దిగా హెల్త్ ఇష్యూ అంటే ఏసీలలో ఉండడు, అది ఇబ్బంది పడి వెళ్ళిపోయింది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో కుమారి ఆంటీ కూడా రావచ్చు అని కుమారి ఆంటీని మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ కాలేదు. ఆమెనైతే బిగ్ బాస్ 8కి అయితే రావట్లేదు. చాలామంది అయితే వేణుస్వామి బిగ్ బాస్ 8కి పోతున్నాడు అని ప్రతి ఒక్కరు
యూట్యూబర్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే పెట్టారు. కానీ వేణుస్వామి మాత్రం బిగ్ బాస్ 8కు రావట్లేదు. ఎందుకంటే ఆయన ఒక ఏదైనా ఇంట్రో ఇవ్వాలంటే ఏవి కావాలి, డ్యాన్స్ కావాలి, లోపల ఎట్లా మింగిల్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ 8కి పోయిన తర్వాత మాత్రం జాతకాలు చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్క గేమ్స్ ఆడాలి. అట్లని బిగ్ బాస్ 8కి మాత్రం వేణుస్వామి గారు అయితే రావట్లేదు. నెక్స్ట్ బిగ్ బాస్ 7 రన్నర్ అమర్ వాళ్ళ మిస్సెస్ తేజు కూడా బిగ్ బాస్ 8కి వస్తుంది, ఆయన రిఫర్ చేసిండు అని చాలా అవైతే వచ్చినాయి. అదైతే రాంగ్. బిగ్ బాస్ 8లకు మాత్రం ఈమెనైతే రావట్లేదు. వస్తే మోస్ట్లీ ఆ ప్రెజర్తోని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే రావచ్చు, కానీ కన్ఫర్మ్ లిస్ట్లో అయితే అమర్ వాళ్ళ మిస్సెస్ అయితే లేదు. నెక్స్ట్ అంజలి పావని మాత్రం బిగ్ బాస్ 7లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తుంది అని టాక్ వచ్చింది. కానీ బిగ్ బాస్ 8లో మాత్రం కన్ఫర్మ్ లిస్ట్లో అయితే లేదు. ఎందుకంటే తన బిడ్డ చందమామ అని చిన్న పాప, వాళ్ళ పాపనైతే వదిలేసి అయితే రాదు. ఆమెనైతే బిగ్ బాస్ 8కు మాత్రం ఫైనలిస్ట్ కాలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా కొద్దిగా డౌటే ఉంది, రానైతే రాదు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళైతే కన్ఫర్మ్ వీళ్ళు బిగ్ బాస్ 8కి అయితే రారు. నెక్స్ట్ వీడియోలో బిగ్ బాస్ 8కు కన్ఫర్మ్ లిస్ట్ మాత్రం పెడతాను. ఓకే, నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్.